దర్గా దయాకర్ రెడ్డి మేడ్చల్ జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పీర్జాదిగూడకు చెందిన ఆయన జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని తనదైన శైలిలో వ్యవహరిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ నేతగా ఉన్న ఆయనకు ఇటీవలే కీలకమైన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కింది. పదవి ఏదైనా తన చిత్తశుద్ధిని చాటుకునేలా గ్రంథాలయ సంస్థకు ప్రత్యేక నిధులు రప్పించడంతో పాటు పలు గ్రంథాలయ నిర్మాణానికి రంగం సిద్ధం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతం భౌగోళికంగా హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ గ్రంథాలయ సంస్థ పరిధి మాత్రం మేడ్చల్ జిల్లాలోకి వస్తుంది. దీంతో ఇక్కడి గ్రంథాలయాల పునర్నిర్మాణంపై కూడా ఆయన దృష్టి సారించారు. తగిన స్థలాలు కేటాయిస్తే తమ సంస్థ ఆధ్వర్యంలో గ్రంథాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తామంటూ కంటోన్మెంట్ అధికారులను కోరారు. అనుమతులైతే ఇచ్చారు, కానీ స్థలాలు కేటాయించలేదు. దీంతో పదే పదే బోర్డు అధికారులపై ఒత్తిడి తేవడంతో 1500 గజాల స్థలం కేటాయిస్తూ సీఈఓ మధుకర్ నాయక్ గ్రంథాలయ సంస్థకు లేఖ రాశారు. ఏడాదిగా ఎదురు చూస్తున్న తరుణం రావడంతో ఇక ఆయన ఏమాత్రం ఆలస్యం చేయలేదు. సోమవారమే పనులకు శంకుస్థాపన రంగం సిద్ధం చేశారు. తన తల్లి స్వస్థలం, తాను పుట్టిన బొల్లారంలో 500 గజాల విస్తీర్ణంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఆదివారం ప్రతిపాదిత భవన నిర్మాణ స్థలాన్ని త్వరలోనే బోయినపల్లి, తిరుమలగిరిలోడు గ్రంథాలయ భవనాలను నిర్మిస్తామన్నారు. మొత్తం 4.5 కోట్ల వ్యయంతో 3 నూతన గ్రంథాలయ భవనాలను నిర్మించనున్నట్లు తెలిపారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా సోమవారం ఆయా భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిధులు వెచ్చించి నిర్మిస్తున్న ఆయా గ్రంథాలయాలను స్థానికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బోయినపల్లిలో దాండియా జోష్ మొదలైంది. మల్లారెడ్డి గార్డెన్స్లో ఈ నెల 15 నుంచి 9 రోజుల పాటు ఎస్కే నవరాత్రి ఉత్సవ్ 2023 పేరిట మెగా ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం మల్లారెడ్డి గార్డెన్స్లో టికెట్ లాంచింగ్ ఏర్పాటు చేశారు. వందలాది మంది దాండియా కళాకారులతో ప్రదర్శన అనంతరం ఈవెంట్ లాంఛనంగా ప్రారంభించారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, కార్పొరేటర్ శ్యామల, హేమ ముఖ్య అతిథులుగా హాజరై దాండియా ఉత్సవాలను ప్రారంభించారు. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు వేడుకలు కొనసాగుతాయని నిర్వాహకులు శ్రీకాంత్ వెల్లడించారు. 1499 రూపాయలు చెల్లించి 9 రోజుల సీజన్ పాస్ పొందిన వారికి మొదటి 5 రోజుల పాటు రాత్రి డిన్నర్ కూడా అందించనున్నట్లు తెలిపారు. డే పాస్ 399 ఉంటుందని, పాస్ల కోసం బుక్ మై షో, పేటీఎం, ఇన్సైడర్, ఆల్ ఈవెంట్స్ ఇన్ లేదా 7330655466 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. దినేష్ పతి, అంజలి సోలంకి, వైభవి ఆర్య, హర్షద్ సింగ్ వంటి సింగర్స్ సాంప్రదాయ గీతాలాపనల నడుమ నవరాత్రి వేడుకలు కొనసాగుతాయన్నారు. వేడుకలకు హాజరయ్యేవారు సాంప్రదాయ దాండియా దుస్తులు ధరించాలని సూచించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత ఈరోజు నియోజకవర్గం 8వ వార్డు బొల్లారంలో విస్తృతంగా పర్యటించారు. ఆదర్శ్ నగర్, రజక సంఘం, తోటి సంఘం, పెన్షన్పుర బస్తీ వాసులతో భేటీ అయ్యారు. బొల్లారం అంబేద్కర్ యువక సంఘం కమ్యూనిటీ హాల్ను స్థానిక మాజీ సభ్యుడు జె లోక్నాథ్, మురళి యాదవ్, బోయినపల్లి మార్కెట్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ యువత సంఘం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారని, అలాగే ఎస్సీ వర్గానికి కూడా అండగా నిలుస్తున్నారని లాస్య నందిత స్పష్టం చేశారు. దళితుల పక్షపాతి అయిన గులాబీ సర్కార్ను గెలిపించుకోవాలని కోరారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న బాటలో ప్రజాసేవ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈసారి జరిగే ఎన్నికల్లో అవకాశం తనకు ఇవ్వాలని లాస్య నందిత కోరారు. ఈ సందర్భంగా స్థానిక దళిత నేతలు, ప్రతినిధులు లాస్య నందితకు జై కొట్టారు. జోహార్ సాయన్న నినాదాలతో హోరెత్తించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తన మద్దతు ఎప్పుడూ సాయన్న కుటుంబానికేనని స్పష్టం చేశారు. లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించుకుని కంటోన్మెంట్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి చాటి చెబుతామన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, సీనియర్ నాయకులు మార్కెట్ మాజీ చైర్మన్ ఖదిరవన్, ఉమేష్, ఉదయ్, అశోక్, అంబేద్కర్ యువక సంఘం, రజక సంఘం, తోటి సంఘం నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికులకే కేటాయించాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు విజయ్ ప్రకాష్ డిమాండ్ చేశారు. ఈరోజు నియోజకవర్గం బొల్లారం రీడింగ్ రూమ్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తల నాయకుల విస్తృత స్థాయి సమావేశ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జయప్రకాష్ మాట్లాడుతూ, ప్రతిసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పారాషూట్ నాయకులకు టికెట్ కేటాయిస్తుండడంతో ఓడిపోయామని అన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తాను కూడా టికెట్ ఆశిస్తున్నానని అన్నారు. బాలరాజు మాట్లాడుతూ, విజయ్ ప్రకాష్ బోర్డు ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో కంటోన్మెంట్ అభివృద్ధికి పాటుపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోజ్, సుభాష్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కంటోన్మెంట్లోని అన్ని కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని బోర్డు సభ్యుడు రామకృష్ణ అన్నారు. 6వ వార్డ్ BHEL ఎన్క్లేవ్లో 29 లక్షల నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు బీజేపీ నేతలు బానుక మల్లికార్జున్, బాణాల శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కంటోన్మెంట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదన్నారు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న నిధులతో దశల వారీగా అన్ని కాలనీలు, బస్తీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. కంటోన్మెంట్కు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించకుండా కంటోన్మెంట్ నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటుందన్నారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేయగా హైకోర్టు కంటోన్మెంట్కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. 4 వారాల్లో బోర్డుకు టీపీటీ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కంటోన్మెంట్కు జరుగుతున్న అన్యాయంపై స్థానిక ప్రజలంతా కలిసి సమిష్టిగా పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, రవి, సోమేశ్వర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సూర్య, శ్రీనివాస్, విద్యాసాగర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యలు సొంత సమస్యలు వీలైతే ఈ 2-3 డేస్లో బోర్డు మీటింగ్ ఉంది. బోర్డు మీటింగ్లో మీరు శాంక్షన్ చేయాలి. ఇంటర్నెట్ రామకృష్ణ ఒక చెవు ఇక్కడ పెట్టు. ఈ 2-3 డేస్ లోపల వీళ్ళది ఇమీడియట్లీ బోర్డు మీటింగ్లో వచ్చేటట్టుగా చూడాలని కోరుతామా. చిన్నారులు రోగాల బారిన పడకుండా తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని బీజేపీ నాయకురాలు సుష్మిత శంకర్రావు అన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ అంబేద్కర్ నగర్లో ఆమె ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కె కేశయ్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో భాగంగా సుమారు 300 మంది చిన్నారులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుష్మిత మాట్లాడుతూ తాను ఇటీవల బస్తీలో పర్యటించిన సందర్భంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరల్ ఫీవర్ పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్నారులు జ్వరం బారిన పడకుండా తగిన చికిత్స అందించాలని అవసరం ఉందని తెలిపారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను బస్తీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పలు బస్తీల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, నరేష్ వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు అత్తెల్లి వీరవర్ధన్ గౌడ్, ఎస్సీ మోర్చా నియోజకవర్గ కన్వీనర్ నందుల చిన్నవీరయ్య, శ్రీనివాస్, బాల మల్లేష్ యాదవ్, నాగేష్, వెంకటేష్, శివకుమార్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.